ప్రతినిధి రామ్మోహన్ రెడ్డి గారు, సో ఏం చెప్తారు? నిన్న తర్వాత ఒక ఇంపార్టెంట్ మ్యాటర్ నేను మాట్లాడుతున్నప్పుడు బ్రిటిష్ జనతా పార్టీ విషయం పక్కన పెడితే బ్రిటిషర్స్ ఉన్నప్పుడే మన దేశంలో రిజర్వేషన్లు ఉండేవి కాదు, మళ్ళీ ఇట్లాంటి బ్రిటిష్ రూల్ వచ్చే అవకాశం ఉందని చెప్పే ప్రయత్నం చేశారు రేవంత్ రెడ్డి. ఇది మొత్తం ఎలక్షన్ ఎజెండా అయిపోయే అవకాశం కనిపిస్తుందా? అంటే ఎజెండా బీజేపీ దగ్గర ప్రోగ్రెస్ రిపోర్ట్ ఏం లేదు కాబట్టి ఇట్లా కొత్త పంచాయతీలు పెట్టేటటువంటి ప్రవచనాలు మరి స్వయాన ప్రధానమంత్రి గారు చేస్తున్నారు. చేయాల్సినటువంటి అవసరం ఏముంది? అసలు లేనటువంటి ఉన్నట్టుగా కలుబొల్లి కబుర్లు బీయింగ్ ఏ ప్రైమ్ మినిస్టర్ ఆయన స్టేచర్లో ఉండి మాట్లాడాల్సినటువంటి అవసరం ఏముంది? సరే గల్లీలలో వాట్సాప్లలో ఎవడో వాడంటే ఎడిట్లు వేసుకొని కొట్టేటోళ్ళని మనం చూసినాం, కానీ ఆ కొట్టేటోనికి ఈరోజు స్టేజ్ ఎక్కి భాషణలు ఇచ్చేటోనికి పెద్ద తేడు లేనటువంటి పరిస్థితి అయిపోయింది. దేని గురించి ఇదంతా? ఒకవేళ నేను ఒక చిన్న లాజిక్ నేను అడుగుతున్నా, మరి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉంటున్నప్పుడు కుటుంబ నియంత్రణకు సంబంధించినటువంటి అప్పుడు చాలా ప్రభుత్వం చర్యలు తీసుకుంది, ఎవరు కూడా ఇద్దరు పిల్లల కంటే ఎక్కువ కన్నటువంటిది లేకుండే, దట్ ఈస్ హిస్టరీ. అదే మరి వెస్ట్ బెంగాల్, ఉత్తరప్రదేశ్ ఇక్కడ ఎక్కడ కూడా కుటుంబ నియంత్రణ అనేటటువంటి జరగలేదు. ఒక్కొక్కరు ముగ్గురు నలుగురు ఐదుగురు పిల్లలు ఉన్నటువంటి పరిస్థితి కూడా ఉంది. మరి ఇప్పుడు అక్కడ కూడా హిందువులలో కూడా పిల్లలు ఎక్కువ కాబట్టి ఈడ కష్టపడుకుంటా ఏపీలో లేకపోతే ఉమ్మడి ఏపీ అనంటే ఈరోజు ఉంటున్నటువంటి తెలంగాణ అయినా ఆంధ్రప్రదేశ్లో అయినా మన పన్నులు మొత్తం కడుతున్నామంటే ఎక్కువ మంది పిల్లలకు పోతున్నాయి కాబట్టి అది డిస్క్రిమినేషన్ అని చెప్పి మనం అంటామా? మతం ఎందుకు వస్తుంది ఇక్కడ? ట్రై టు అండర్స్టాండ్ ది పాయింట్. అది పాయింట్ కరెక్ట్, కానీ నార్త్ ఇండియాలో ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు. సో అక్కడ ఇంప్రెషన్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారంటే కర్ణాటక ట్రై చేసింది, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ట్రై చేసింది, తెలంగాణ రాష్ట్రం విభజించిన తర్వాత కూడా ఈ అంశాలపైనే మాట్లాడుతున్నారు. సో అక్కడ ఎంత ఇంపాక్ట్ ఉంటుందనేది వి ఆల్రెడీ నో. అక్కడ హైయెస్ట్ స్టేక్స్ ఉంటాయి. అండ్ ముఖ్యంగా మన స్టేట్స్లో దీనికి కూడా ఇప్పుడు మీకు కాంగ్రెస్ మధ్యనే బీజేపీ మధ్యనే ఫైట్ ఉన్న నేపథ్యంలో ఇది డిస్కషన్ పాయింట్గా మారే అవకాశం ఉందా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా? అంటే నేను ఒకటి అంటండి, మిషన్ తమిళనాడు అని కూడా చేసింది మరి బీజేపీ. మిషన్ తమిళనాడు అని చేస్తే మూటగడ్డి బెంగళ పడేసారు, ఒకటి కూడా వస్తున్నటువంటి పరిస్థితి లేదు. ఏవైతే బీజేపీ ఇంక్లైండ్ పొద్దున్న లేస్తే తాళాలు కొట్టేటటువంటి వాళ్ళ ఛానల్స్ కూడా సర్వేలలో ఏ ఒక్క సీట్ ఇస్తున్నటువంటి దాఖలాలు లేవు. సో జనాలల్లో ఎప్పుడైనా కూడా ప్రాక్టికాలిటీకి దూరంగా మనం మాట్లాడినాం అనుకోండి, ఏది ఎన్ని మాట్లాడినా 10 సంవత్సరాల్లో నువ్వు చేసినటువంటి ప్రోగ్రెస్ రిపోర్ట్ ఏందని చెప్పి అడుగుతారు. ఇప్పుడు వచ్చేదినని చెప్పి వచ్చినటువంటి మోడీ ఈరోజు మతాల గురించి లేకపోతే పిల్లల గురించి, పిల్లలకి ఇస్తే ఇంకొకరికి అన్యాయం అయిపోతుందని భవిష్యత్తు తరాల గురించి భయపెట్టించి రాజకీయాలు చేసేటటువంటి దాని గురించి కాదు కదా. నేను వస్తే ఈ పని చేస్తా అని చెప్పి వచ్చినావు, నువ్వు వచ్చిన తర్వాత ఏం చేసినావు? నేను వస్తే ప్రభుత్వ రంగ సంస్థల్ని ఈరోజు పటిష్టం చేస్తా, తద్వారా ప్రభుత్వ కొలువులే కాదు సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు వచ్చేటటువంటి ఏది ఆర్థికపరమైనటువంటి వెసులుబాటు ఉంటున్నటువంటి దేశంలో 2 కోట్ల ఉద్యోగాలు సంవత్సరానికి ఇవ్వచ్చు, ఆ పని నేను చేస్తా అని అన్నావు. తర్వాత రైతుల అందరిని డబల్ చేసేయచ్చు, ఎందుకు రైతులకు ఇంత అన్యాయం జరిగిపోతుంది అని అన్నావు. మన్రేగాకు సంబంధించి విఫలతాక జీతా జాతా స్మారక ఇది దేశ ఖ్యాతినే దిగజార్చేటటువంటి పథకము, ఇంతకంటే అందరికీ కొలువులు వచ్చేటటువంటిది ఉండాలి, డైలీ లేబర్ లెక్క కనిపిస్తున్న ప్రజలని అన్నావు. తర్వాత $1ని 30 రూపాయలు లెక్క తీసుకొని వచ్చేటటువంటి ఆస్కారం ఉంది అని అన్నావు. పెట్రోల్ డీజిల్ని 25 రూపాయలు 30 రూపాయలకి ఇవ్వచ్చు అని చెప్పి అని అన్నావు. 100 స్మార్ట్ సిటీలను కట్టవచ్చు అన్నావు, బుల్లెట్ ట్రైన్లు ఇవ్వచ్చు అని చెప్పి మాట్లాడినావు. ఈ రోజు ఏ రకంగా మాట్లాడినటువంటివి నువ్వు 2014, 2019 మేనిఫెస్టోలు గిట పక్కన పెట్టుకుంటే వీటి సంగతి ఏందో చెప్పు సార్ అని చెప్పి అని అడిగితే గివి తప్ప మిగతా అన్ని మాట్లాడుతున్నావు, ఆ విషయాలు తప్ప. సో జనాలకు కావాల్సినటువంటిది ఏంటిది? స్వతంత్ర భారతదేశంలో ఒకటి రామ్మోహన్ రెడ్డి గారు ఒక్క అంశాన్ని గమనిస్తే చెప్పిన విధానం, సో యాక్చువల్గా ఇది వింటున్నప్పుడు ఇమీడియట్గా ప్రధాని నరేంద్ర మోదీ చేశారని అనుకోరు, మీరు అన్నట్టుగా ఏ రాజా సింగ్ లాంటి నాయకులు చేయాల్సిన వ్యాఖ్యలు ఇవన్నీ. సో చెప్పిన నెరేటివ్ విధానం నిజంగా ప్రజల్లోకి వెళ్ళే అవకాశం కనిపించట్లేదా? మీరు దానికి ప్రాపర్ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వలేకపోతున్నారేమో అని అనిపిస్తుంది. అంటే ఒకటండి, ప్రజలకి ఇట్లాంటివి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సినటువంటి అవసరం, దే ఆర్ వెరీ వెల్ అవేర్. వాళ్ళకి తెలుసు ఈయన బీయింగ్ ప్రైమ్ మినిస్టరు ఎట్లా మాట్లాడాలి, సార్వభౌమత్వాన్ని కాపాడేటటువంటి విధంగా ఆ గురుతర బాధ్యతలు ఆయన ఉండు, ఆ హుందాతనాన్ని కాపాడుకుంటే ఆయన మాట్లాడాలి. ఎప్పుడైతే స్థాయి మర్చిపోయి వ్యాఖ్యలు చేయడం మొదలైందో ఆయన లోపల భయం, ఓటమి అనేటటువంటిది, భయం జరిగింది అనేటటువంటిది మొత్తం యావత్ దేశం కూడా చూస్తూ ఉంది. ఎప్పుడైతే ఫస్ట్ ఫేజ్ ఆఫ్ ఎలక్షన్స్ అయిపోయినాయో 102 సీట్లు అయిపోయిన తర్వాత, అంతేందుకు ఈ రోజు జరిగినటువంటి సెకండ్ ఫేజ్ కి సంబంధించిన దాంట్లో కూడా ఎక్కడ కూడా బీజేపీ ఊహించినటువంటి పరిస్థితులు ఎక్కడా కూడా లేవు. ఇది మేము మళ్ళీ కూడా చెప్తున్నాం. సో ఆ ఓటమి అనేటటువంటి భయంతో మీరు చేసేటటువంటి వ్యాఖ్యల్ని ప్రజలు ఆన్సర్స్ కావాలని చెప్పి ఇంకో ఆపోజిషన్ పార్టీల నుంచి చూడరు, ఆల్టర్నేట్ ఏందనేటటువంటి దాని గురించి